Daily. Taste the Daily. జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ కీలక మీటింగ్ నిర్వహిస్తోంది. తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు, జీహెచ్ఎంసీలోని సమస్యల మీద పోరాటాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ కీలక మీటింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు, జీహెచ్ఎంసీలోని సమస్యల మీద పోరాటాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ భవన్ నుండి మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ రెండు కీలక అంశాలపైన ఏదైతే సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే రెండు ఏదైతే ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలపైన గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ పరిస్థితి పైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఈ మీటింగ్ అనంతరం ఏదైతే బీసీ రిజర్వేషన్స్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్స్ ఇస్తా అన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన ఈ రెండు కీలక అంశాలపైన అటు బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహిస్తూ ఉంది. ముందుగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశంలో నగరానికి సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఏదైతే రావడం జరిగింది. దాంతో పాటుగా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. ప్రజెంట్ సమావేశం అనేది ప్రారంభమైంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత క్షేత్రస్థాయిలో జూబ్లీ హిల్స్ లో ఎలాంటి సమస్యలు ఎలాంటి సమస్యలు తలెత్తాయి, ఎలాంటి లోపాలను చూసాము, ఏదైతే ఏ లోపాల వల్ల తాము జూబ్లీహిల్స్ లో ఓడిపోయామనేది ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పాల్గొన్నటువంటి కార్యకర్తలతోటి ఏదైతే సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ యొక్క లోపాలు మళ్ళీ ఏదైతే జరగకుండా ఉండేటందుకు కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టుందని చెప్పాలి. దాదాపుగా అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీనే 2023 ఎన్నికల్లో గెలిచినటువంటి నేపథ్యంలో పట్టున్నటువంటి గ్రేటర్లో పరువు కోల్పోకుండా ఉండేటందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. ఇప్పటికీ ఈ సమావేశం అనేది ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి లోపాలను సరిదిద్దుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా డివిజన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటుగా బూత్ కమిటీలను కూడా పటిష్టంగా ఏర్పాటు చేసే విధంగా ఇప్పటికే నాయకులకు ఏదైతే నాయకులు కావచ్చు, కార్యకర్తలకు కూడా ఈ యొక్క సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే అపోజిషన్ ఏదైతే అధికార పక్షం నుంచి ఎలా తట్టుకొని ముందుకు వెళ్ళాలి, ఎన్నికలను ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకొని ముందుకు వెళ్ళాలనేది కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దానికి అనుగుణంగానే ఈ సమావేశం ఏదైతే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానమైనటువంటి సమస్యలు బూత్ కమిటీలు స్ట్రాంగ్ లేకపోవడం అనేది కూడా ఒకంత ఓటమికి కారణంగా బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది. దాంతో పాటుగా పోల్ మేనేజ్మెంట్ లో కూడా కొంత విఫలమైనటువంటి పరిస్థితి మనకు తెలిసింది. ఈ సమస్యలన్నీ కూడా జరగబోయేటటువంటి ఏదైతే జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ సమస్య తలెత్తకుండా ఉండేటందుకు ఇప్పటి నుంచే అటు బీఆర్ఎస్ పార్టీ తగు జాగ్రత్తలు తీసుకుంది. ఏదైతే ఆ దిశగా ఏదైతే నాయకులకు కావచ్చు, కార్యకర్తల సమావేశంలో ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. దీని తర్వాత బీసీ సమావేశానికి సంబంధించి జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% మేర ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తామో చట్టబద్ధంగా అని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అది సాధ్యపడదు,
కనీసం 23% కూడా రిజర్వేషన్ వచ్చే పరిస్థితి లేదు అనేది ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీ సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా ఎన్నికలకు 42% రిజర్వేషన్తోనే వెళ్ళాలి. అవసరమైతే ఇండియా కూటమితో మీరు మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడి పార్లమెంట్లో కూడా ఈ అంశంపై లేవనెత్తాలనేది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒకవేళ 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలకు వెళ్ళకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలకు తాము ముందుంటామనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన హెచ్చరిక ఏదైతే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ జీహెచ్ఎంసీ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని అనంతరం అటు ఏదైతే బీసీకి సంబంధించినటువంటి బీసీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశంపై ఈ రెండు కీలకమైనటువంటి అంశాలపై ప్రజెంట్ ఏదైతే సమావేశం అనేది జరుగుతుందనేది కూడా చెప్పాలి. ముందుగా జీహెచ్ఎంసీ సమావేశం అనేది ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ సమావేశానికి సంబంధించి పార్టీ నాయకులతోటి రేపు కౌన్సిల్ సమావేశం కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో కౌన్సిల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఎలా వ్యవహరించాలి, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రజా సమస్యలపైన నగరంలో ఉన్నటువంటి సమస్యలపైన ఎలా ఏ ఎజెండాతోటి ముందుకు వెళ్లాలనేది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీతో కూడా జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు ముగినున్నటువంటి నేపథ్యంలో వెంటనే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నికలు కూడా దాదాపుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా దాదాపుగా 3 నుంచి 4 నెలల లోపలే ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీలో క్యాడర్ చాలా వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీని యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. డివిజన్ స్థాయిలో కమిటీలు వేయడము, బూత్ కమిటీలను వేయడము అనేది ప్రత్యేకంగా ఈ సమావేశాలు అనేది చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వంశీకృష్ణ, అయితే ఈ మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొత్త వ్యూహాలతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుకు వెళ్తుందనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టుందని చెప్పాలి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతోటి కొంత ఇబ్బంది పడినటువంటి విషయం మనకు తెలిసిందే. క్యాడర్ కూడా కొంత డీలా పడినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ వీటన్నిటి నుంచి కూడా బయటకు తీసుకొస్తూ అటు ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరువు కాపాడుకోవడం కోసం, ఎందుకంటే ఇప్పటికే జీహెచ్ఎంసీలో మంచి పట్టున్నటువంటి నేపథ్యంలో ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిపీట్ కాకుండా విజయోత్సవం జరపాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించే డివిజన్లోని వార్డులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో కమిటీలను వేయాలనేది కూడా వ్యూహరచన చేసినటువంటి విషయం కూడా మనం చూస్తాను. చురుగ్గా పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరున్నారో వారందరినీ కూడా ముందుకు తీసుకురండి, వారందరికి సంబంధించినటువంటి లిస్టు కూడా ఇవ్వండి, వారికి కూడా తగు బాధ్యతలు అప్పచెప్పండి అనే అంశానికి సంబంధించి కూడా మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కొంత క్యాడర్ సంస్థాగతంగా వీక్గా ఉన్నటువంటి నేపథ్యంలో ముందు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విధంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేసిందని చెప్పాలి. వంశీకృష్ణ, అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతుంది. మరి ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు పాల్గొన్నారు? ప్రధానంగా నగరానికి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, దాంతోపాటుగా ముఠా గోపాల్ సంబంధించి కావచ్చు, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కావచ్చు, వివేకానంద్ గౌడ్ సంబంధించి కావచ్చు, మాధవరం కృష్ణారావు, ఇలా నగరానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. దాంతోపాటుగా ఎమ్మెల్సీలు కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రజెంట్ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల పైన సమావేశం అనేది కొనసాగుతూ ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.